మధురమైన భావనలో ముంచి చేసినాడు, మధురమైన భావనలో ముంచి చేసినాడు, మధురమైన భావనలో ముంచి చేసినాడు, మధురమైన భావనలో ముంచి చేసినాడు. మై మనసి నిలబడితే మంచిగా ఓ రాజా, మై మనసి నిలబడితే This song mixed by DJ Chandra. by DJ Chandra. This song mixed by DJ Chandra.
DJ Chandra from the loop. Shara
చెప్పమని చెప్పు. రాములవారి పాట ఏడే ఉన్నాడు ఇక వస్తాడు. కైలాసం వద్దని ఇడిసినవు, కలియుగమే మాకై వచ్చినవు, మా పిల్లల చల్లగా చూసినవు మాయమ్మ, పులిపై సవ్వారే చేసినవు ఓయమ్మ, అందుకని బోనాలెత్తుతాము. చుట్టుకలు బెల్లం జ్ఞాపకములు చేసడు తెలంగాణ పైకున్నాము. ఉండాలని అందరూ ఆనందంగా ఉండడం కోసం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సంకల్పం చేత ఖమ్మం జిల్లా సత్యసాయి సేవా సంస్థ 587 గ్రామ పంచాయతీల్లో భాగంగా ఇది 6వ మండలం, ఈ మధిర మండలం ఈ రోజున 6వ మండలం ఈ రోజున దిగ్విజయంగా స్వామి యొక్క యాత్ర నడుస్తుంది.
విశేషం ఏమిటంటే వంగవీడు గ్రామం స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గ్రామం. గతంలో వందలాది మంది పెద్దవాళ్ళు యూత్ అందరూ కూడా స్వామివారి దర్శనకు ఇచ్చేస్తున్నారు గత పత్రయాత్రలో. ఈ రోజున విశేషం ఏమిటంటే స్వామివారికి వస్తుంటే ఒక బృందాలు ఉంటే బాగుంటుంది అని అందరూ మనసులో ప్రేయర్ చేస్తే నిజంగా ఆ కోలాట బృందం అక్కడ లీడర్ గారిని ఒక నిమిషం ఇటు రమ్మనిగా కోరుతున్నాం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున గ్రామస్తుల్లో ముఖ్యంగా యూత్ పిల్లలందరూ కలిసి చక్కగా ఈ పండుగను నిర్వహించిన భాగంగా భగవంతుడు సమయానికి భగవాన్ బాబా వారు మిమ్మల్ని ఆచరించడానికి గ్రామంలో నడయాడుతూ మీ బతుకమ్మకు విచ్చేయడం అనేది స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ గ్రామం పట్ల, ఈ పిల్లల పట్ల, ఈ పెద్దల పట్ల, ముఖ్యంగా కోలాట బృందానికి ప్రత్యేకమైన ఆశీస్సులు భగవాన్ బాబా వారి వాళ్ళు కోరుతూ ఈ యొక్క కోలాట నృత్యంలో మాకు కూడా పాల్గొంచుకునే అవకాశం ఇచ్చిన కోలాట బృందం వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్న సందర్భంగా ముఖ్యంగా కోలాట దర్శకుడికి వారికి ప్రత్యేకమైన ఆశీస్సులు, భగవాన్ ఆశీస్సులు ఉండాలని కోరుతూ. మీ పేరు సార్? చాలా చాలా సంతోషం. గత ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది, శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. చాలా ఇటువంటి బృందాలని, ఇటువంటి కళా బృందాలని, భజన బృందాలని పూర్వకాలంలో 50 సంవత్సరాల క్రితం గ్రామాలు ఏ విధంగా అయితే భగవాన్ నామంతో కలకలాడినో అదే సంకల్పంతో భగవాన్ బాబా వారు పల్లె సేవయే పరమాత్మ సేవ, గ్రామ సేవయే రామసేవ అని గ్రామాన్ని నడయాడుతూ ఆయన్ని మీలాంటి ఎవరైతే కళా బృందాలు ఉంటాయో స్వామివారి పరిపూర్ణ ఆశీస్సులు అందజేయాలని ఈ రోజు స్వామివారి వస్తుండగా స్వయంగా మీరు ఇక్కడ బృందంతో నృత్యం చేయడం అనేది చాలా విశేషం, చాలా సంతోషం. పిల్లలకి అలాంటి శిక్షణ భగవాన్ బాబా వారు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు ఆశిస్తున్నారు. గ్రామస్తులు కూడా ప్రోత్సహించి పుట్టపట్టు తీసుకెళ్తాం. ఎందుకు వస్తున్నామంటే ఇలాంటి కళా బృందాలని, భజన బృందాలని, చక్క భజనని, పూర్వం తాలూకా ఆ యొక్క చక్క భజనని, గ్రామ భజనని మేము పునరుద్ధరింపజేయడానికి, పెంపొందింపజేయడానికి, గ్రామాలను ప్రోత్సహించడం కోసం స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన ప్రోగ్రాం ఈ నృత్యం ఆశామాషి కాదు. బతుకమ్మ ఉత్సవాలనే కాకుండా ప్రతి పండుగకి రామాలయం ఉందో ఎక్కడో చోట పండుగ రోజున ప్రతి పిల్లలు ఖచ్చితంగా అందరినీ క్రోడీకరించుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి గ్రామాల్లో ఇప్పుడు మనము ఒక అరగంట సేపు ఇందులో నృత్యం అందరము చూసిన వాళ్ళు, ఆడిన వాళ్ళు కూడా మైమర్చిపోయి భగవంతుడు లేనివైపోయారు. అది నిజమైన ఆనందం. అలాంటి ఆనందం కోసమే మనందరం కర్మ క్లియర్ కోసం చేయడం కోసమే ఇలాంటి పండుగలు, పబ్బాలు పూర్వకాలంలో సంక్రాంతి అనుకోండి, బతుకమ్మ అనుకోండి, అనేక కార్యక్రమాలు, అనేక పండుగ ఉత్సవాలు ఎందుకు చేస్తామంటే పాడి పంటలు పచ్చదనంతో చాలా పంచభూతాలు అవన్నీ ఆస్వాదించుకోవడం కోసం, ప్రకృతిని ఆస్వాదించుకోవడం కోసం ఈ బతుకమ్మ ఉత్సవాల్లో చూడండి మీరందరూ ప్రకృతి సంపదే ఉంటుంది. బతుకమ్మ పూల పేర్చడం దగ్గర నుంచి కరెక్ట్గా వర్షాకాలం స్టార్ట్ కాగానే భాద్రపద మాసం వినాయక చవితి రాగానే బతుకమ్మ ఎందుకు వస్తుందంటే ప్రకృతిని ఆరాధించడం పూర్వీకులు రైతులందరూ ఆరాధించబట్టే భూదేవిని, గోదేవిని అందరూ ఆరాధించబట్టే ఆ రోజున ఆ రైతు ఆనందంగా జీవించాడు. అందరితో కాకుండా చెక్క భజనలు, భగవన్ నామంతో కలకాండి గ్రామాలు. కానీ ఈనాటి పరిస్థితులు టీవీలు, సెల్ ఫోన్తో మోగుతున్నాయి. అవి కొంచెం తగ్గించి మనము గ్రామాన పూర్వకాలంలో మన పెద్దలైతే చేశారో ఆ భూదేవిని, గోదేవిని ఆరాధిస్తూ, ప్రకృతిని ఆరాధించు ఇలాంటి పండుగల యొక్క విశిష్టత తెలుసుకుంటూ ఈ పండుగలు అందరూ భవిష్యత్తులో ఇంకా 100 ఏళ్ల పాటు ఈ యొక్క మీ కళా బృందాలని భగవంతుడు ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని. మరొక నిమిషం, భగవాన్ సత్యసాయి సేవా సంస్థలు ఈ యొక్క యాత్ర ఎందుకు స్వామివారు సంకల్పించారంటే చాలా మంది పెద్దలు, చిన్నలు ఆరోగ్య రీత్యా భగవద్ దర్శనం చేసుకోవాలని వాళ్ళకి ఎంతో ఆశగా ఉంటారు పాపం. కానీ వాళ్ళకు వర్క్ రీత్యా, కర్మ రీత్యా, లేదా ఇబ్బందుల రీత్యా, అనారోగ్య రీత్యా భగవంతు దర్శనానికి వెళ్ళలేకపోతారు. భగవంతుడు ఎంతో ప్రేమతోటి మీ ఇంటింటికి దర్శనం ఇచ్చి మీ యొక్క కర్మలని క్లియర్ చేసి మీరు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆయన సంకల్పించి గ్రామాన భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటి రథయాత్ర. ఏ రథయాత్ర అయినా కూడా మెయిన్ రోడ్డు వెళ్తుంది. కానీ ఈ రథయాత్ర స్వామి వారు గ్రామాన ప్రతి ఇంటింటికి మిమ్మల్ని ఆశీర్వించడానికి భగవాన్ బాబా వారు సంకల్పించారు. కాబట్టి ఈ యొక్క రథయాత్రలో రాబోయే రోజుల్లో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని. మధుర మండలం ఈ రోజుతో క్లోజ్ అయ్యి రేపటి నుంచి బోనకల మండలం స్టార్ట్ అవుతుంది. రాబోయే 15 రోజుల పాటు మీకు స్వామివారు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు సాయంత్రం పాటు కోలాట బృందాలు కానీ మీరు కానీ ఎవరైనా సరే సాయంత్రం 1 గంట సేపు పాల్గొనవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి, గ్రామ భక్తులకి, ముఖ్యంగా రైతాంగం చల్లగా ఉంటే అందరం ఆనందంగా ఉంటాం. పాడి పంటలు సమృద్ధిగా ఉంటే అందరం ఆనందంగా ఉంటాం. మా సంకల్పం ఒకటే, భగవాన్ బాబా వారిది. ముఖ్యంగా ఆయన నడయాడేది మీరు దర్శనం చేసుకున్నారా, దర్శనం చేసుకుంటే అదృష్టం.
కానీ నడయాడేది ఏమిటంటే గ్రామం మొత్తం స్వామి నడయాడితే గ్రామం పరిశుద్ధమయ్యి తద్వారా ప్రకృతి పంచభూతాలు మీకు అనుకూలించి వర్షం కూడా సరైన సమయం అనుకూలించి ఎందుకంటే రైతు ఇబ్బందులు చాలా ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ భగవంతుడు ఒక్కడే ఆయన ఆశీస్సుల చేతనే మనం అధిగమించగలం కాబట్టి అలాంటి ఇబ్బందులు రైతుకు రాకుండా రైతు చల్లగా ఉంటే మనం అందరం ఎందుకంటే అన్నం పెట్టే రైతన్న చల్లగా ఉంటే మనం అందరం చల్లగా ఉంటామనే ఆశ మనకు తెలుసు. కానీ మనమందరం కోరుకోవాల్సింది పల్లె సేవే పరమాత్మ సేవని పల్లెల్ని ఆరాధిస్తూ రైతు కనపడితే చేతులెత్తి నమస్కారం చేసే రోజులు రావాలని భగవాన్ సత్యసాయి సంకల్పం చేత ఈ యొక్క 587 గ్రామాలని స్వామివారు సంకల్పించి ఈ రోజున సుమారుగా 6 నెలల కాలమైంది. ప్రతి నిత్యము ప్రతి ఒక రోజు ఒక గ్రామం స్వామి నడయాడుతూ వస్తున్నారు. కుంభ వృష్టి పడ్డ ఆగిపోతుంది, మళ్ళీ స్వామివారు హారతివ్వగానే మళ్ళీ ఆ యొక్క వర్షిస్తుంది. అక్కడ ఎన్నెన్నో మహిమల చేత ఎందరో సాయి భక్తులు కూడా చూడండి రోజుకి 15-20 మంది రోజు నడయాడుతూ వస్తారంటే ఎన్ని మహిమ జరుగుతున్నాయో వారి కష్టాలు ఎన్ని క్లియర్ చేస్తారో ఎన్ని కర్మలు క్లియర్ చేస్తారో అనుభవిస్తే కానీ స్వామితో నడయాడితే కానీ ఆ అదృష్టం ఏంటో ఆనందమే తెలుస్తుంది. కాబట్టి మీరు కూడా గ్రామస్తులందరూ కూడా ఇంతమంది విచ్చేసినందుకు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే 15 రోజుల పాటు మీరందరూ స్వామివారితో నడయాడాలని ఈ సందర్భంగా పోరాట బృంద శిక్షకుడికి స్వామివారి యొక్క బహుమానం చేయవలసిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా మూగజీవికి సేవ చేయాలని సంకల్పం చేత సత్యసాయి సేవా సంస్థ గతంలో ఉంగబీడులో కూడా వెటనరీ క్యాంప్ పశు వైద్య శిబిరాలను నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క బద్రి మండలంలో ఏ గ్రామంలో అయినా సరే మూగజీవికి ఇబ్బంది వస్తే మా దృష్టికి తీసుకొస్తే కాబట్టి ఆ మూగజీవి సేవను కూడా వెటనరీ క్యాంపులు పశు వైద్య శిబిరాలు నిర్వహించి అందరూ ఆనందంగా ఉండాలంటే ముఖ్యంగా పశు సంపద ఆనందంగా ఉండాలి. పశు సంపదను పెంచుకోగలిగితే గ్రామాలు ఆనందంగా ఉంటాయి. కాబట్టి భవిష్యత్తు విషయాలు కానీ ఎటువంటి మీకు ఇబ్బందులు ఉన్నా సత్యసాయి సేవ దృష్టికి తీసుకురండి, మా వంతు ప్రయత్నంగా మేము చేస్తాము. ఈ సందర్భంగా మరొక్కసారి పెద్దలకి రైతులందరికీ అందరికీ కళా బృందాలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ ముఖ్యంగా బాల వికాస్ పిల్లలకి చిన్నవాళ్ళందరికీ స్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. సాయిరాం. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారి ద్వారా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సాయిరాం. నరేష్ పవన్ నరేష్ ఓకే ఆరుద ప్లేట్ రెడీగా ఉంచండి. ఎవరైనా మేడం గారికి వెళ్ళి చూడండి ఫోటో కావాలనుకున్న వాళ్ళు.